ఫ్రెండ్స్, ఇది విజయవాడలో ఉన్నటువంటి విఎంసి డిస్నిటీ ల్యాండ్. సో ఇదంతా పాడుపడిపోయింది, ఇక్కడంతా భయంగా కనిపిస్తుంది. వే మటుకు ఉంది, బట్ ఆన్లైన్లో చూపించినట్టు ఇక్కడ ఏం లేవు, అన్నీ ఓల్డ్గా పడిపోయింది, పాడైపోయాయి అన్నీ. ఇక్కడ మనం చూడవచ్చు ఇవి బిల్డింగ్స్ అన్నీ. ఇది బోర్డు. సో ఆ బోర్డులు కూడా ఎప్పుడో ఓల్డ్ అంతా, ఇక్కడ ఏం లేవు, అంతా పాడైపోయింది. ఇక్కడ ఏం మనుషులు కూడా లేరు, మరి ఎవరితో మాట్లాడడానికి కూడా. నేను మరి ధైర్యం చేసి వెళ్తూ ఉన్నాను, ఏముందో చూద్దామని. ఇదైతే లైక్ ఎంట్రీ గేట్లా ఉంది ఒకదానికి. బట్ ఏం లేదు వెళ్ళటానికి. నాకు ఎటు వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు, ఇక్కడ అట్లా ఉన్నాయి రూట్స్. వెళ్ళొచ్చు, బట్ ఒక్కడిగా వెళ్ళటం కన్నా ఎవరైనా నుండి వెళ్తే బాగుంటుంది. సో ఇది డిస్నీ ల్యాండ్. ఇక్కడ భయపడే కన్నా వెళ్ళిపోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. అయితే ఇదంతా పాడుపడిపోయింది. డిస్నిటీ ల్యాండ్ అవతల మటుకు అన్నీ ఏమంటారు పంట పొలాలు ఉన్నాయి. ల్యాండ్ ఇన్సైడ్ అయితే మటుకు ఏం లేవు, అంతా ఖాళీ ప్లేసే. సో ఇది నైట్ పూట వస్తే మటుకు దడుచుకోవటం భయపడిపోతాం డెఫినెట్లీ. అక్కడ చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడే నాకు హెడ్ అంతా జిల్ అంటుంది. నేనైతే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇదైతే ఎంట్రీ గేట్, బట్ గేట్ కూడా మూసేసే ఉంది. ఇట్లా పోవచ్చు లోపలికి. వెళ్దామా వద్దా? ఓకే, సో కొంచెం ధైర్యం చేసుకొని వచ్చేసాం లోపలికైతే. మరి చూద్దాం ఏముందో. బాగానే ఉంది, బట్ మనుషులు ఎవరు లేరు కాబట్టి పాడైపోయిందంతా. నాకైతే భయం వేస్తుంది పొగులే. అబ్బో, ఇక్కడ మటుకు తీయచ్చు షార్ట్ ఫిలింలు కానీ మూవీస్ కానీ. మంచి ప్లేస్ ఇది. ఎంతకు బయటకి వెళ్ళాలా? ఓ మై గాడ్, లోపలికి వచ్చాను, బట్ హౌ టు గో అవుట్ సైడ్? ఇవైతే లాకర్స్ వచ్చిన వాళ్ళకి. పక్కన రైల్వే సౌండ్ వినిపిస్తుంది. ఫస్ట్ ఎయిడ్ అంట ఇది. ప్లేస్ అయితే బాగుంది, బట్ నేనైతే ఇంకెంత మించి లోపలికి పోదలుచుకోలేదు. దీనికి
అవుట్ రేట్ అనేది నాకు అర్థం కావట్లేదు కాబట్టి అంత రిస్క్ చేయటం అవసరమా అనిపిస్తుంది. ఎవరు లేకుండా. సో అది అన్నీ బాగానే ఉన్నాయి. బట్ ఇంకా నేనైతే ఇంకా చేయలేను రిస్క్ ఒక్కడనే. చెమటలు గారిపోతున్నాయి ఇప్పటికే. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో ఐ విల్ గెట్ ఇట్ అవుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. Because it's a very terrible place. From how many days onwards this is like happened unused, I don't know. So I will make it out. నెక్స్ట్ ఎప్పుడన్నా ట్రై చేద్దాం అనుకుంటే. ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి బయటపడిపోవటం బెస్ట్. చేశాను దగ్గరికి. ఇక్కడ స్టిల్ ఇంకా వాటర్ ఉన్నాయి దాంట్లో. ప్లేస్ మటు సూపర్. దీన్ని అసలు ఎందుకు క్లోజ్ చేశారు? ఒకవేళ మళ్ళీ రీఓపెన్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అవి మనకు తెలియదు. మరి దీని ఓనర్ ఎవరో వాళ్ళని అడగాలి. మేబీ ఇది అవుట్కట్స్లో ఉంది కాబట్టి, అంటే విజయవాడ సిటీలోనే ఉంది కొంచెం, అందుకని ఎవరు రావట్లేదేమో. లేదంటే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయనేది తెలియదు. ఇదైతే ఎంట్రీ గేట్ ఐ థింక్. సో క్లోజ్ చేస్తుంది. బట్ ఇక్కడ ఉండే విలేజ్ వాళ్ళు ఇట్లా వెళ్తుంటారు. నేనైతే ఎగ్జిట్ అయిపోతున్నా. అటు ఒక రోడ్డు ఉంది, బట్ అటు ఏమన్నాయో తెలీదు. అక్కడ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అంత రిస్క్ చేయదలుచుకోలేదు. ఒక్కడిని చీకటి పడిపోతుంది అసలుకే. వెల్కమ్ అంట చూడండి, స్వాగతం. అక్కడైతే ఉన్నాయి మరి బిల్డింగ్స్. ఎవరో ఇందాక ఒక అతను వస్తున్నాడు లోపలికి, బట్ అతను ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. కానీ ఒకవేళ ఉంటే అడుగుదాం వాట్ అబౌట్ దిస్ హిస్టరీ అనేది. కానీ ఎవరు కనిపించట్లేదు, అందరు బయటే ఉన్నారు. లైక్ ఇది మా ఊరుగానే తింటే డెఫినెట్లీ నేను డేర్ చేసి వెళ్ళుండేవాడిని. కానీ ఇది తెలీదు మనకి అక్కడ ఏమైంది అనేది, ఎందుకు క్లోజ్ అయింది అనేది. సో అందుకే వచ్చేస్తున్నా. ఇంకోటి అది కాకుండా అక్కడ అవుట్ మనకి ఎంట్రన్స్ తెలుసు కానీ ఎగ్జిట్ ఐడియా లేదు కదా. సో అందుకని ఎంత దూరం అని పోతామో, చీకటి పడుతుంది, అందుకే బయటకు వచ్చేసా. ఇక్కడ నుంచి ఏదో మేబీ ఉంది ఎగ్జిట్ ఇటు ఇట్లా కూడా. ఇది మరి ఎక్కడికి వెళ్ళిద్దో తెలియదు కానీ ఓకే. అది విజయవాడలో ఉన్నటువంటి విఎంసి డిస్నీ ల్యాండ్. అది చూసాను ఇప్పుడు. ఓకే బాయ్.